అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సమ్మోహన రాగం. రచయిత తటవర్తి రామచంద్రరావు గారు. ఇక కథలోకి వెళితే, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడినావే, నన్ను దోచినావే. రేడియోలోంచి వచ్చే పాటను వింటూ నడివీధిలో నిలబడిపోయాడు మోహన్. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలకరించరావే. ఆ పాటలోని రసానుభూతి ఒళ్ళంతా జల్లుమనిపిస్తూ ఉండగా రాజారావు ఇంటి తలుపు తట్టాడు మోహన్. వచ్చారా, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నా అంది తలుపు తెరిచిన పల్లవి. అతని గుండె గొంతుకలోకి వచ్చింది. నిజంగా? పోనీ అబద్ధంగా అంది ఆమె గోముగా. కన్నార్పకుండా చూశాడు. అజంతా శిల్పానికి అందాలు దిద్దుతూ ఆ ముద్దరాలు వయ్యారంగా నిలుచుంది. ఎప్పుడు ఆ అన్నుల మిన్నలో తానెరుగని అందాలేవో ఇప్పుడు కన్నుల విందు చేస్తున్నాయి. ఏమిటలా చూస్తూ నిలబడిపోయారు? మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా నాకేమిటో కొత్త కొత్తగా ఉంటుంది అంటే అంటూ లోపలికి దారితీసింది. ఆ నడకలో ఎంత హొయలు, ఆ నడుం విరుపులో ఎంత విలాసం, ఆ వంపు సొంపుల్లో ఎంత సొగసు. ఏడాదిగా ఆ ఇంటికి వస్తున్నాడు. ఎప్పుడూ ఆమె సౌందర్యాన్ని ఇంతగా పరీక్ష పెట్టి చూడలేదు. 1000 రంగులు 1000 పరిమళాలు అన్నాడు అప్రయత్నంగా, అందమైన తన పెద్ద పెద్ద కళ్ళని మురిపెంగా వివరిస్తూ. ఎంత కవులైతే మాత్రం అంత అతిశయోక్తులా అంది పల్లవి. నీ ఎదుటికి వచ్చాక ఎంతో కొంత కవితను పిండుకోకుండా ఉండడం ఎవరితరం? అబ్బా, అంత అందమైన భావాలు మీ కవులకు ఎలా వస్తాయో బాబు. నిన్ను ఊహించి 2 ముక్కలు చెబితే 2 రెక్కలై ఊహ ఆకాశానికి ఎగురుతుంది. అదే ఒక గీతం అవుతుంది. నువ్వు ఆలపిస్తే మధుర గానమూ అవుతుంది. ఆమె కపోలాలు ఎర్రవయ్యాయి. కవిగారు నిద్రలోంచి సరాసరి లేచి వచ్చారా ఏం? రాత్రి నేను నా దిండు కలిసి కలలు కంటాం. పగలు నేను నా కలం వాటిని పంచుకుంటాం. ఇలా కలలు కంటూ కూర్చోకపోతే చక్కగా హాయిగా పెళ్లి చేసుకోరాదా అంది ఆమె తన ముచ్చటైన మూతిని మురిపెంగా తిప్పుతూ. యుగ యుగాలుగా వెతుకుతున్నా ఆమె ఇంకా కనిపించలేదు. ఏ క్షణాన మొదటిసారి చూస్తానో నిద్ర నా కన్నుల్ని విడిచిపోతుందని భయం. భలే వారే, ఈ క్షణం కలగాకుండా ఉంటే అంతే చాలు. ఒకవేళ ఇదే కల అయితే అని ఆమె కవ్వించకుండా ఉండలేని దానిలా నవ్వింది. ఇలాంటి కల కలకాలం రావాలని 1000 కలలు కంటాను. అమ్మో, మీతో ఏ మాట అన్నా ప్రమాదమే, కానీ నీ ప్రతి మాట నాకు ప్రమోదమే పల్లవి అని అందామని పెదవి చివరిదాకా వచ్చింది అతనికి. ఆనాడు ఆమె ప్రతి పలుకు అతన్ని గిలిగింతలు పెట్టి పరవశింపజేస్తోంది. అజ్ఞాతమైన అతీతమైన సంస్పర్శ కోసం తహతహ మహోజ్వల ప్రేమ రసైక రాశి కోసం చేసిన నిరీక్షణ ఫలించినట్టు భావన. ప్రేమ సాఫల్యానుభూతి. కవిత మధుస్రవంతిగా తన గొంతులో ఉరుకుతున్న ప్రతిస్పందన. జన్మ జన్మలకి పూర్వం నాలో నీవు నీలో నేను ఉన్నాము కాబోలు. ఆ కన్నుల్లో దర్శించాను ఎప్పుడో నిష్క్రమించిన నా పరిమళ ప్రపంచాన్ని అనుకుంటూ ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. అతని మనస్సు వెళ్ళిపోయింది ఎక్కడికో, మమతల పందిళ్లలో మల్లెపూలు ఏరుకునేందుకు. బిడియంగా కనురెప్పలు రెపరెపలాడిస్తూ, ఏమిటి ఒక్కసారిగా మౌనవ్రతం పట్టారు అంది పల్లవి. నువ్వు అలా చూస్తుంటే భయమేసి పోదురు అని మందహాసం చేస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మనస్సు సౌందర్యాన్ని హాయిని వదులుకోలేదు. 25 పర్వాలొలికే పల్లవి ప్రతి కదలికలోనూ ఒక హరివిల్లు. అతనికది పన్నీటిలో కడిగిన క్షణంలా ఉంది. మీరు చెప్పిన 2 పాటలు బాగా వచ్చాయి, పాడి వినిపించనా అంది పల్లవి కాఫీ కప్పు అందిస్తూ. తల ఊపాడతను. వీణ తెచ్చుకొని కూర్చుంది ఆమె. తన కోమల కంఠాన్ని విప్పింది. వీణ తంత్రుల్ని ఆమె మునివ్రేళ్ల మీద సాగాయి. ఒకటి త్యాగరాజ కృతి, మరొకటి ఎంకిపాట, ఒకటి భక్తిరసం, మరొకటి శృంగార రసం, ఒకటి హిందోళము, మరొకటి మోహనరాగం. ఆ గదిలో రాగవాహిని వెల్లువలా పొంగింది.
ఆ రమణీయ రసానురాగ సాంగత్యంలో అతని అణువణువు పులకించింది. ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది పల్లవి. నీ మధుర గానంలో తడిసిన సంధ్య ఎంత అందాన్ని చెమరిస్తోందో చూడు. కెంపు రంగు పూసుకున్న ఆమె బుగ్గల్ని చూసి చిరుచెమటకి తడిసిన ఆమె ముంగుర్లు ముసిముసిగా నవ్వాయి. అంతంత మాటలెందుకు, మామూలుగా బాగుందంటే చాలదా అంది బిడియంగా. నువ్వలా సరిపెట్టుకుంటానంటే ఇక నుంచి అబద్ధాలే చెబుతాను అని నవ్వాడతను. సర్లేండి గొప్ప అనుకొని స్టేజి మీదకెక్కాక గొంతు పెగలకపోతే ప్రోగ్రాం డేట్ దగ్గరకొస్తోందంటే నాకు చచ్చేంత భయంగా ఉంది. నీలాగే మొదట నేను భయపడ్డాను. మొదటిసారి స్టేజీ మీదకెక్కే వాళ్ళందరినీ ఆ భయం ఉంటుంది. అదెంతసేపు 5 నిమిషాలు. రాగధారల్లో తడిసిన తర్వాత భయాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. పైగా నేను పక్కనుండగా నీకు భయం దేనికి? మనిద్దరం కలిసి పాడాలని మీరు రాసిచ్చారటగా. ఆ పాట తెచ్చిచ్చారు, ఆయన మెచ్చారు, నాకు నచ్చింది. చూసావా, నీ నోట కూడా కవితలు పలుకుతున్నాయి అని నవ్వాడు. ఆమె బుగ్గల్లో సిగ్గు మొగ్గ వేసింది. ఇంకా నయం, ఈ ఇంటి గోడలు కిటికీలు ఇప్పటికే సంగీత కచేరీలు చేస్తున్నాయి. రేపవి కవితలల్లినా ఆశ్చర్యం లేదు. మీ అతిశయోక్తులకేమి గాని చేసిన పని చెప్పనివ్వండి. ధైర్యం చేసి మీరు కట్టిన వరసకి నా సొంత వరస జోడించాను. ప్రాక్టీస్ కూడా చేశాను. వింటానంటే అంతకంటేనా అన్నాడతను సంతోషంగా. మీ చరణం మీరు అందుకుంటేనే బాగుంటుందేమో అంది సిగ్గుగా. అలాగే కాదన్నానా? ఆమె వీణాతంత్రులు మంత్రంగా మీటింది. అతని మనసు ఉండుండి జల్లు జల్లుమంది. తీయ తీయగా నీ వీణ మ్రోగింది అన్న మొదటి చరణం రాగయుక్తంగా అతని గొంతులోంచి బయటికి దూకింది. వింత అనుభూతితో తన ఒళ్ళు పులకలెత్తుతుండగా కమకమ్మగా నీ కవిత సాగింది అంటూ పల్లవి అనుపల్లవి అందుకుంది. అనిర్వచనీయమైన క్షణం. అతని కోటి నాడుల దారుల్లో విరసిన రసానుభూతి అతని కనురెప్పల చివర్ల నీటి బొట్లై నిలిచింది. ఏమండి మోహన్, ఏమిటది? ఎందుకు అలాగైపోయారు అంటూ ఆమె తన చేతి మీద చెయ్యి వేసి ఊపే వరకు అతను స్పృహలోకి రాలేదు. ఆమె మృదు కరస్పర్శ, ఎన్నడూ ఎరుగని మధుర సంస్పర్శ. నీ గొంతులో ఇంత మాధుర్యం ఉందని ఇంతకాలం తెలుసుకోలేకపోయినా మూర్ఖుణ్ణి, నన్ను క్షమించు పల్లవి అంటూ ఆమె చేతి వ్రేళ్లను పట్టుకొని పువ్వుల్ని నిమిరినట్టు స్పృశించాడు. ఆమె చకితురాలైంది. అలా కనకండి, మీ అంత చక్కగా పాడేదాకా. కాదు కాదు పల్లవి, నిజం చెబుతున్నా. నా కవితకి జీవం పోశావు. దాహంతో చచ్చిపోతున్న వాడికి ప్రాణం పోసినట్టు పోశావు. అనూహ్యమైన ఆవేశమేదో అతని చేతి వ్రేళ్లల్లోకి చిందింది. తట్టుకోలేకపోయాడు, పట్టుదప్పిపోయాడు. ఆమె చేతుల పూగుత్తిని తన బుగ్గలకి రాసుకుంటూ తన పెదవులకు అద్దుకున్నాడు. ముద్దులతో ముంచెత్తాడు. ఆమె పిచ్చిదానిలా చూసింది. తన చేతుల్ని తన వైపుకి లాక్కోవాలనుకుంది. కానీ అదేమి శక్తో అతని వైపే లాక్కుపోయింది. ఇప్పుడు దేవుడే దిగివచ్చి నీకేం కావాలని అడిగితే నీ మధుర కంఠం ఎప్పుడూ ఇలాగే రాగవాహినితో నిండే వరం ఇవ్వమంటాను. నీవి ప్రేమించే పెదవులుగా మలచమంటాను. ఆమె అధరాలు అదిరాయి, కళ్ళు చెలించాయి, ఒళ్ళు కంపించింది, నిలువెల్లా వణికిపోతోంది. ఎలాగోలా మోహన్ అంటూ గొంతు పెగల్చుకుంది. ఆ దేవుణ్ణి కాదు, ఈ దేవతనే ఒక వరం అడగాలని ఉంది. నా కవితా చరణం కోసం నీ కిరణాల్లో స్నానం చేశాను. మధుర స్మరణల్లో నా చేత గానం చేయించావు. నన్ను నేను చేరుకున్నాననిపించావు. అతని పెదవుల నుంచి వస్తున్న ప్రేమావేశంతో పూరించుకున్న మాటలతో రసరమ్య కవితాధారల చినుకులో ఆమెకు అంతుపట్టలేదు. ఒక్కసారి నా పాటకి ప్రాణం పోసిన ఆ కంఠాన్ని ముట్టుకొనివ్వవు? అతని పాటలోనే కాదు, అతని మాటలోనే కాదు, అతని స్పర్శలో కూడా ఏదో సమ్మోహన శక్తి ఉంది. తన కంఠాన్ని అతని మునివ్రేళ్ళు ముట్టుకుంటూ ఉన్నప్పుడే కాదు, తన పెదవులతో ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ఆమె అడ్డు పెట్టలేకపోయింది. అతని నరాల్లో ఉత్తుంగ తరంగితమైన రసానుభూతి ఆమె గుండెల్లో, ఆమె తనువులతలో, ఆమె అణువణువులోనూ ఎన్నడూ ఎరుగని ప్రకంపనాలు పలికించింది. కాల దూరాల తీరాలను విడిచిన స్పృహ ఎప్పుడో ఎక్కడో వాళ్ళు పారేసుకున్న మధుమాసానికి మాత్రం పరిమితమైపోయింది. ఆమె వలపుల రానై అతని ఇంద్రియాల గిన్నెల నిండా వెన్నెల నింపింది.
అతని మధురాధరాల స్పర్శ ఆమె తనువెల్ల నవవసంతం పరుగులెత్తించింది. మాటలకందని అర్థాలేవో త్రవ్వి పోసుకుంటున్న హృదయాలు వాళ్ళ గాఢ పరిష్వంగంలో 1000 విధాలుగా గుసగుసలాడుకున్నాయి. అంతా మిథ్య, తామిద్దరే వాస్తవం, ఈ క్షణమే నిజం. వాళ్ళకి కాలం స్తంభించిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది పల్లవి. చూస్తే తాను మోహన్ని గాఢంగా పెనవేసుకొని ఉంది. గబుక్కున అతన్ని వదిలిపెట్టి పరీక్షగా చూసింది. ఓరగా తెరుచుకున్న తలుపు చూసేసరికి ఆమెకు వల్లమాలిన భయంతో ఒళ్ళు జల్లుమంది. ఆయన వచ్చినట్టున్నారు, తలుపు చప్పుడయింది అంటూ అతని కౌగిల్ని త్రోసేసి గబుక్కున పైకి లేచి పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపులు తెరచి బయటకు చూసింది. రాజారావు సంధ్య చీకట్లలోకి నడిచి వెళ్ళిపోవడం లీలగా కనిపించింది. ఒక్క పరుగున లోపలికి వచ్చి, ఆయన వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోయినట్టున్నారండి అంది వేలగా. మోహన్ నిరుత్తరుడయ్యాడు. ఓ మై గాడ్, ఎంత పని జరిగింది అన్నాడు నిస్పృహగా. కొన్ని నిమిషాల క్రితం స్వర్గపు టంచుల్ని స్పృశించాడు. ఇప్పుడు అగాధంలోకి పడిపోతున్నట్టుగా ఉంది. అలౌకికానందానికి పరమ దుఃఖానికి ఇంతేనా ఎడం? తనను తనే నిలదొక్కుకోలేనివాడు ఆమెను ఏమని ఓదార్చగలడు? నన్ను క్షమించు పల్లవి అని అఘాతం తగిలి చేష్టలుడిగి కొయ్యబారిపోయిన ఆ బొమ్మని నిరాధారంగా వదలి విమూడినిలా వీధిలోకి నడిచి వెళ్ళిపోయాడు మోహన్. రాత్రి పొద్దుపోయి వచ్చాడు రాజారావు. పల్లవి వైపు అతను చూసింది ఒక్క క్షణమే. ఆ చూపుకి ఈదురుగాలిలో చిగురుటాకులా రెపరెపలాడిపోయింది పల్లవి. నెమ్మదిగా బట్టలు మార్చుకొని మంచం మీద వాలిపోయాడతను. ఏ క్షణంలోనైనా గట్లు త్రెంచుకునే ఏరుల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. అన్నం పెట్టనా అంది అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని. అనుకోకుండా ఓ ఫ్రెండు కలిశాడు. హోటల్లో భోంచేసేశాము, నువ్వు తినేయ్ అంటూ తల తిప్పుకొని పడుకున్నాడు. అంతకంటే తనని పట్టుకొని నీకింత కండకావరమేమిటని నానా విధాలుగా తిట్టినా ఆమెకు అంత బాధ ఉండేది కాదేమో. క్షణమో యుగంలా గడుస్తోంది ఆమెకు. అతని దగ్గరకు వెళ్ళలేని అశక్తత, వెనక్కి తిరిగి వెళ్ళలేని అపరాధ భారం. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. వీధి తలుపు మీద చప్పుడై ఉలిక్కిపడింది. అటు చూసింది. రాజారావు ఇటు తిరగలేదు. తనే వెళ్ళి తలుపు తీసింది. అతను మసక చీకట్లలో నిలబడినా ఇట్టే గుర్తుపట్టింది. మీరా అంది తెల్లబోతూ. రాజా వచ్చాడా? నిన్నేమైనా అన్నాడా? మోహన్ లోగొంతుకతో అన్నాడు. ఇంతకు ముందే వచ్చారు, పడుకున్నారు ఆ సంగతి అని అర్ధోక్తిలో ఆగిపోయాడు. గది దీపం వెలుగులో అశ్రుపూరితమైన ఆమె కళ్ళు అతన్ని కొట్టవచ్చాయి. ఏమీ మాట్లాడలేదు. నన్ను క్షమించు పల్లవి, దీనికంతకీ నేనే బాధ్యుణ్ణి, లోపలికి రండి అంది గద్గద స్వరంతో. క్షమించమని అడగడానికి రాలేదు. నా మూలంగా నీ కాపురంలో చిచ్చు పుట్టిందే అన్న బాధ కొద్దీ వచ్చాను. కానీ రాజాకు ఎదురు పడటానికి నాకు మొహం చల్లడం లేదు. అందుకే ఈ ఉత్తరం రాసి తెచ్చా. ఇది చదివి నాదేమీ తప్పు లేదని తెలుసుకుంటే నాకు అంతే చాలు. ప్లీజ్ బయట ఈ మాటలొద్దు, లోపలికి రండి. నేను మీ మధ్యకి వస్తే మిమ్మల్ని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఇక్కడికి ఇంకెప్పుడూ రాను. నా పాడు మొహం మీకు కనిపించనంత దూరం వెళ్ళిపోతాను అంటూ తను తెచ్చిన ఉత్తరాన్ని ఆమె చేతుల్లో పెట్టి ఆమె గుక్క తిప్పుకునేలోగా వీధి చీకట్లలో కలిసిపోయాడు మోహన్. ఆమె మనస్సు చివుక్కుమంది. నిజంగా అతనిదేనా తప్పంతా? తనది మాత్రం ప్రలోభం కాదు. మొదట్లోనే అతనికి దూరంగా జరిగి ఉంటే ఇప్పుడు ఈ వ్యధకి లోను కావలసి వచ్చేదా? తనకు ఆ వేళ ఏమయ్యిందో దౌర్భాగ్యం కొద్దీ మతిపోగొట్టుకుంది. కొండంత భారంతో లోపలికి వచ్చిన భార్యని చూస్తూ ఎవరు అని అడిగాడు రాజారావు. ఆయనే మోహన్. లోపలికి రాలేదేం అన్నాడు నెమ్మదిగా. అతని గొంతులోని ప్రశాంతత ఆమె గుండెల్ని పిండుతోంది. మీకిమ్మని ఇచ్చారు అంటూ ఆ ఉత్తరాన్ని అతనికి అందించింది. అతను దాన్ని చదువుతున్నంతసేపు గుండె చేత పట్టుకొని నిలువున వణికిపోయింది. రాజారావు కన్ను కొలకుల నుంచి ఒలికిన అశ్రుధార అతని చెంపల మీదుగా దిండు మీదకి జారడం చూసింది. ఆమెకు నవనాడులు కృంగిపోయినట్టయింది. నిలబడలేక మంచం పక్కన నేల మీద కూలబడిపోయింది. ఉత్తరం చదివిన భర్త ఒక్క ముక్కైనా మాట్లాడలేదు. ఒక్కసారైనా తన వైపు చూడలేదు. పైగా అటు తిరిగి పడుకున్నాడు. అంతకన్నా తనను ఊచిపుచ్చుకొని లెంపలు వాయించినా ఇంత బాధ కలిగేది కాదేమో. అన్ని విధాలా అనుకూలుడైన భర్త
తనను తన ప్రాణ సమానంగా చూసుకునే భర్త, ఆ భర్తని తప్ప మరే మగవాడిని గురించి తన మనసు ఎప్పుడూ చెలించలేదు. అటువంటిది ఈవేళ తనకేం జరిగింది? పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తించింది ఎందుకని? ఈ తప్పుని మన్నించే మహోన్నత హృదయం తన భర్తకు ఉండొచ్చు, కానీ ఏ మొహం పెట్టుకొని క్షమించమని అడగగలదు? గుండెల నుంచి వచ్చే ఆర్తనాదాన్ని బయటకు రానివ్వకుండా గ్రుక్కిళ్ళు మింగుతూ అలా నేలకు కరుచుకుపోయింది పల్లవి. ఆ రాత్రి ఆమె ఎంతగా ఏడ్చిందో ఆమె కన్నీటి ధారని భరించిన కటిక నేలకి మాత్రమే తెలుసు. తలుపు తీసి ఎదుట నిలిచిన వ్యక్తిని చూసి తెల్లబోయాడు మోహన్. పల్లవి, ఇంత చీకట్లో? ఆయనకి రోజంతా జ్వరం. డాక్టర్కి చూపించలేదు? చూపించాను. ఈ మధ్య తరచుగా జ్వరం వస్తోంది. 4 రోజుల నుంచి కొంచెం కులాసాగా ఉంది అనుకుంటే మళ్ళీ ఈవేళ మొదలయ్యింది. దీనికి నేనే కారణం. ఆయన మీ గురించి ఒక్క మాట అనలేదు. నిన్ను చటుక్కున తల ఎత్తిందామె. నన్నేమీ అనలేదు. అందుకే నాకు భరించలేని బాధగా ఉంది. ఇంతకన్నా ఆ పైన మాట రాక ఆమె కంఠం రుద్ధమయ్యింది. నేను రాకుండా ఉంటేనే మంచిదేమో. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి ఒక్కసారి తీసుకురమ్మన్నారు. ఏం జరగదలుచుకుంటే అది జరుగుతుంది. ఒక్కసారి రండి ప్లీజ్ అంది ఆమె దీనంగా. రేగిన జుట్టు, నలిగిన బట్టలు, వాడిన ముఖం ఒక్క రోజులో ఎంత చిక్కిపోయింది. పల్లవిని చూసేసరికి అతని మనస్సు ద్రవించిపోయింది. బట్టలు మార్చుకొని ఆమెతో బయలుదేరాడు. రాజారావు ఇంటికి రిక్షాలో చేరడానికి వాళ్ళకి పావుగంట పట్టింది. అంతసేపు వాళ్ళ మధ్య ఒక్క మాట కూడా దొరలలేదు. ఎన్నో రోజుల పరిచయం ఆమెను నవ్వకుండా, అతనిని నవ్వించకుండా ఉండడం ఎన్నడూ జరగలేదు. ఒక్క సంఘటన జీవితాల్లో ఎంతటి తుఫాను సృష్టించింది. ఒక్కసారిగా మూగబోయాయి వాళ్ళ మనస్సులు. రారా, ఎందుకురా నా మీద నీకింత కోపం అంటూ రాజారావు నవ్వాడు. రాజా, ప్రోగ్రాం డేటు దగ్గరవుతుంటే మీ శిష్యురాలు సరిగా ప్రాక్టీస్ చేస్తోందో లేదో చూసుకోవద్దు? ఈవేళ నువ్వు రాలేదు, తను పాడలేదు. ఇలాగైతే ఎలారా? ఏమనాలో పాలుపోక మతి తప్పిన వాడిలా చూశాడు మోహన్. నిన్న నేను ఇంటికి వచ్చేసరికి మీ పాట వినిపించింది. బయట నిలబడి విన్నాను. ఏదో భయంతో మోహన్ గుండె జల్లుమంది. ఎంత చక్కని పాట! గొంతులో గొంతు కలిపి మీరిద్దరూ అలా పాడుతుంటే నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. దేవుడు అడగకుండా వరం ఇచ్చాడంటారు ఇదే. ఒకరు ప్రేమించే భార్య, మరొకరు ప్రాణ స్నేహితుడు. నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు? ప్రేమ భావన తప్ప మచ్చుకైనా వ్యంగ్యార్థం ఎక్కడా కనిపించడం లేదే అతని మాటల్లో. అటువంటి మిత్రుడి మనస్సులో ముళ్ళులా గుచ్చుకునే పని ఎందుకు చేయాలనిపించింది తనకు? మోహన్ హృదయ క్షోభకు అంతులేకపోయింది. నీ పాట ఏమిటో హఠాత్తుగా ముగించినట్టుగా ఉందిరా నాకు. చివర మరో చరణం చేరిస్తే బాగుంటుందనిపించి రాశాను చూడు అంటూ తలగడ క్రింద ఉన్న కాగితాన్ని తీసి అందించాడు రాజారావు. మోహన్ చదివాడు. మోహన్ నీ గానము, పల్లవి నీ కవిత, ఇద్దరూ కలిసిమెలసి కాపురం ఉంటే మన జీవన రాగమే మధురగాన గీతిక కాదా? మోహన్ తీయ తీయగా నీ వీణ మోగింది. పల్లవి కమకమ్మగా నీ కవిత సాగింది. అతనికందిన ముఖాన్ని చూసి నవ్వుతూ, గొప్పగా రాయకపోయినా కాంటెస్ట్కి సరిపోయేలా ఉంది కదూ అన్నాడు రాజారావు. రాజా, మీరు పాడింది ఏ రాగం? శాస్త్ర ప్రకారం ఏమంటారో కానీ నాకు మాత్రం సమ్మోహన రాగం అని పిలవాలని ఉంది అని గలగలా నవ్వాడు. ఇప్పటికే చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోతున్నా ఇంకా ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకురా రాజా అన్నాడు మోహన్ రుద్ధకంఠంతో. రాజారావు ముఖం వాడిపోయింది. నిజం చెబితే నీకు చిత్రవద చేసినట్టుందా? అది కాదు రాజా, నేను చేసింది తప్పే. మిత్రద్రోహం చేసిన వాణ్ణి సహించడం కన్నా బాధ మరొకటి ఉండదు. నేను నీకు చేసిన ఘోరానికి నన్ను తవ్వి పాతేయడానికి కూడా నీకు హక్కుంది. అందుకే నీకు ఈ పాడుముఖం చూపించకుండా దూరంగా పోదామనుకున్నాను. ఇంకా ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోను? చెప్పు రాజా చెప్పు అంటూ తన చేతులతో ముఖం కప్పుకొని బావురుమన్నాడు మోహన్. పల్లవి అని గట్టిగా పిలిచాడు రాజారావు. కానీ అతని గొంతు ఎంతో నీరసంగా ఉంది. బిక్కుబిక్కుమంటూ వచ్చింది ఆమె. కల తప్పిన ఆమె ముఖం చూస్తూ, మై గాడ్, మీరిద్దరూ ఎందుకు ఇలా అయిపోతున్నారు? నేను ఏమన్నానని మీ కళ్ళకి అంత కర్కోటకుడిలా కనిపిస్తున్నానా అన్నాడు నిస్పృహగా, నిస్సత్తువగా. లేదండి లేదు, మీరేమీ అనలేదు అని అర్ధోక్తిలో ఆగిపోయింది ఆమె. మీరేమీ అనకపోవడమే అసలు నా బాధ అని ఆమె అంటున్నట్టు ఆగిపోయింది.
జ్వరభారంతో లేవలేకపోతున్న భర్తకు ఆసరా ఇచ్చి లేవదీసి కూర్చోబెట్టింది. మంచినీళ్లు కావాలన్నట్టు సంజ్ఞ చేశాడతను. ఆమె వెళ్ళి తెచ్చింది. ఆ గ్లాస్ అందుకొని ముందుకు వంగి మోహన్ వెన్ను తట్టుతూ, ఒరే మోహన్, ఇవి తాగు అన్నాడు రాజారావు. మోహన్ నిశ్శబ్దంగా గ్లాసుడు నీళ్లు తాగేశాడు. మీ ఇద్దరికీ ఓ సంగతి చెప్పాలి. ఇలా రండి, ఇద్దరూ నా దగ్గరగా వచ్చి కూర్చోండి అన్నాడు, ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుంటూ. నీ ఒళ్ళు వెచ్చగా ఉంది, ఇంకా జ్వరం. మోహన్ మాటలకు అడ్డు వచ్చాడతను. ఇప్పుడు చెప్పడం నా వంతు, వినడం నీ వంతు. నా మాటలు శ్రద్ధగా విను. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోలేదు, దానికి ప్రత్యేకమైన కారణం అంటూ లేదు, అవునా? అలాగే పల్లవి నేర్చుకుంటున్న సంగీతాన్ని మా పెళ్ళికి ముందే మానేసిందట. ఎందుకంటే ఓ కారణమంటూ లేదని అంటుంది, అవును కదూ? పల్లవి తల ఊపింది. ఈ ఊరు ట్రాన్స్ఫర్ కావడం, అనుకోకుండా మళ్ళీ మనం కలవడం, పల్లవికి సంగీతం చెప్పమని నిన్ను నేను అడగడం, మళ్ళీ తను పాటలు పాడటం, చివరికి పబ్లిక్ పర్ఫార్మెన్స్కి నువ్వు ఏర్పాట్లు చేసేదాకా వెళ్ళడం, ఇదంతా ఎందుకు జరిగింది అని ఒకసారి వెనక్కి చూసుకుంటే ఒక్కటే నాకు అనిపిస్తోంది, మిమ్మల్ని ఇద్దరినీ ఒక బంధంలో ముడివేయడానికి నాంది ప్రస్తావన ఎప్పుడో జరిగిందని. ఏం మాటలరా ఇవి అన్నాడు మోహన్ ఎర్రబడిన ముఖంతో. పల్లవి పరిస్థితి అంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు. సంగీతం జీవితంలో ఒక భాగమైతే అంతకు మించిన వరం లేదు. రెండు కళా హృదయాల్ని కలపడానికి నేనొక నిమిత్త మాతృణ్ణి అవుతానని నేను ఇంతకాలం ఊహించలేకపోయాను మోహన్. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు తెలియదు. ఏమండి, ఏమిటండి ఈ మాటలు? ఒక్క పొరపాటుకి నాకింత శిక్ష వేస్తారా అంది పల్లవి గ్రుడ్ల నీళ్లు కక్కుకుంటూ. పిచ్చిదానా, ఇంకా నేనేదో మనసులో పెట్టుకొని మిమ్మల్ని సూటిపోటి మాటలంటూ కచ్చి తీర్చుకుంటున్నాను అనుకుంటున్నారా? ఎలా చెబితే మీరు నా మాటలు నమ్ముతారు? బ్రతికుండగా మిమ్మల్నిద్దరినీ కలిపానన్న తృప్తిని నాకెందుకు దక్కనివ్వరు? ఈ జీవితం ఇంకెంతో ఏమో. మీరిద్దరూ కలిసి పాడుతుంటే వినగలిగే అదృష్టం కోసం మరికొంతకాలం నేను బ్రతకగలిగితే చాలు. ఈ జీవితంలో నాకు ఇంకా ఏ కోరికలు లేవు. ఏమండి మోహన్ గారు, జ్వరం తీవ్రంగా ఉంది, ఈయన ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు చాలా భయంగా ఉంది అంది పల్లవి కంపించిపోతూ. డాక్టర్ని తీసుకువస్తాను అంటూ లేవబోయాడు మోహన్. వెళ్లే ముందు ఒక్క మాట విని వెళ్ళు అని అతని చేయి పట్టుకొని ఆపాడు రాజారావు. చెప్పమన్నట్టు చూశాడు మోహన్. పల్లవి ముఖం చూడు, ఆమె ముఖం ఇంత కళావిహీనంగా ఉండడం ఎప్పుడైనా చూసావా? లేదు కదూ. నాకు ఒక్క ప్రామిస్ చేస్తావా? ఏమిటి? రేపు నాకు ఏదైనా అయితే నా పల్లవిని ఆదుకుంటానని మాటివ్వవు? ప్లీజ్, అలాంటి మాటలు అనకు రాజా. ఇప్పుడు నీకేమీ కాలేదు. నువ్వు పల్లవి కలకాలం సుఖంగా ఉంటారు. నిన్నటిదాకా నేను అలాగే అనుకున్నాను మోహన. నిన్ను పల్లవిని సంగీతం పేరున ఒక చోటికి చేర్చాలని 6 నెలలకి ముందే నాకు ఎందుకు అనిపించిందో బహుశా ఇందుకే కాబోలు. ఏమిటిరా అని మోహన్, ఏమిటండి అని పల్లవి ఒక్కసారే అడిగారు. ఐ యామ్ ఇన్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. అబద్ధం. ఇద్దరూ ఒకేసారి అరిచినంత పని చేశారు. ఇంత బాధలో కూడా ఒకే మాట, ఒకే స్వరం. మీ మనస్సులు నిష్కల్మషమైనవి అనడానికి ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి? డాక్టర్ని తీసుకువస్తానుండు అని మోహన్ అన్నాడు. రాజారావు అతని చేయి గట్టిగా పట్టుకొని, ఇక నుంచి చివరి క్షణం వరకు డాక్టర్ల చేతుల్లోనే గడపాల్సి వస్తుంది. ఈ 4 క్షణాలు నీతో మాట్లాడే అవకాశం పోనివ్వకురా మోహన్ అన్నాడు. లేనిపోని భయాలేవో నిన్ను వర్రీ చేస్తున్నాయి. నీకేం కాలేదు రాజా. డాక్టర్ రిపోర్టు చూసేదాకా నేను అలానే అనుకున్నాను అంటూ క్రింద ఉన్న లెదర్ బ్యాగు తీసి అందులో నుంచి ఏవో కాగితాల కట్టకి మడతలు విప్పాడు. చివరిదాకా మీకు ఈ సంగతి చెప్పకూడదనే అనుకున్నాను, కానీ నిన్న రాత్రి నీ ఉత్తరం చూశాక నాకు చెప్పక తప్పలేదు. నువ్వెక్కడికో వెళ్ళిపోతే రేపు పల్లవి జీవితం ఏం కావాలి? పల్లవి జీవితం కన్నీటి పాలైతే నా ఆత్మకి శాంతి దొరుకుతుందా? అసహనంగా అతని చేతుల్లోని కాగితాలు లాక్కున్నంత పని చేశాడు మోహన్. అతని ముఖం వివర్ణమవడం చూసి ఏదో భయంతో విలవిలలాడిపోయింది పల్లవి. లుకేమియా అన్నాడు మోహన్ తడబడుతూ. అంటే అంది పల్లవి గుండె చేత పట్టుకొని. బ్లడ్ క్యాన్సర్ అన్నాడు రాజారావు నెమ్మదిగా. పల్లవి గుండెలు అవిసిపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.